శ్రీ భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి ఇప్పటి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీన శ్రీరామనవమి వస్తుండటంతో సీతారాముల కళ్యాణం కోసం బాపట్ల జిల్లాలో తలంబ్రాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. స్వామివారి శిరస్సు నుండి జాలువారి తలంబ్రాలను సిద్ధం చేయటం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు భక్తులు. మరి ఆ తలంబ్రాలను ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి బాపట్ల జిల్లా చీరాలకు చెందిన భక్తులు తలంబ్రాలను పంపుతూ ఉన్నారు. శ్రీ రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా గోటితో వడ్లను ఒలిచి తయారు చేసిన తలంబ్రాలను స్వామివారి కళ్యాణానికి పంపించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శ్రీరామనవమిని పురస్కరించుకుని చీరాలకు చెందిన రఘురామ భక్త సేవా సమితి భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. గోటితో ఒలిచిన వడ్లను రోటిలో పసుపు కొమ్ములను దంచి బియ్యపు గింజలకు పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలుగా సిద్ధం చేస్తుంటారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి 2 రోజుల ముందు చీరాల నుండి సిద్ధం చేసిన తలంబ్రాలను భద్రాచలానికి తీసుకువెళతారు. రాములవారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం తమకు కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25,000 కేజీల తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం దేవస్థానం నుంచి శ్రీ రఘురామ భక్త సేవా సమితికి అనుమతి లభించింది. ఇప్పటి వరకు 10,000 కేజీల వడ్లను భక్తులు గోటితో ఒలిచి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేసినట్లుగా రఘురామ భక్త సేవా సమితి వ్యవస్థాపకులు బాలకేశవులు తెలిపారు. గత 4 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాలకు సైతం కొరియర్ల ద్వారా వడ్లను పంపామని వెల్లడించారు. అక్కడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వడ్లను గోటితో ఒలిచి స్వామివారి కళ్యాణానికి నేరుగా భద్రాచలానికి పంపించారన్నారు. ఈ మహాక్రతువులో సుమారు 4,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని, ఇంతటి మహాభాగ్యం దక్కటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని బాలకేశవులు అంటున్నారు. జై శ్రీరామ్. శ్రీ రఘురామ భక్త సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 11వ సంవత్సరం కావడం వల్ల ఈ సంవత్సరం 25,000 కేజీలు తలంబ్రాలు మనం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుడు మేలు చేసి పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహానికి సంతోషపడుతూ ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా చక్కగా సంతోషంగా పాల్గొని గింజలు ఒలవటం కాడి నుంచి తలంబ్రాలు కలిపే దాంట్లో కూడా మహిళలు చక్కగా పాల్గొని మాకు సర్వీస్ మంచి సేవలు అందిస్తున్నారు. బాంబే, ఢిల్లీ, అహ్మదాబాదు, సూరత్, విజయవాడ, హైదరాబాదు నగర పాలికల ప్రజలు కూడా చాలామంది మాకు ఈ ఒడ్లు ఒలవటం లాంటి ఒడ్డు వలిసి బియ్యం తయారు చేసే కార్యక్రమం చేస్తుండగా గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలానే వేడుకలాగా తయారు చేసి గింజలు పంపించడం జరిగింది. ఈరోజు అమెరికాలో ప్రస్తుతం కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ గింజలన్నీ కూడా రేపు మాకు 4వ తారీఖు మాకు భద్రాచలం డైరెక్ట్గా చేరతాయి. అవి స్వామివారి మీద జారువారి అవకాశాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పాము. వాళ్ళకి ఇస్తున్నాము ఈ సంవత్సరం.